ఏం సార్, ఆల్మోస్ట్ స్కూల్ కన్ఫర్మేషన్ లో ఉంది. 90% ఛాన్సెస్ పాజిటివ్ గా ఉంటే 10% ఛాన్సెస్ నెగిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంది. మరి అటువంటి సిచ్యువేషన్ లో మీరు కొంచెం ఫార్మల్ గా రెడీ అవ్వకుండా ఇంత పాష్ గా రెడీ అయ్యి వస్తే ఎలా సార్? పాష్ గా కనిపిస్తుందా? డిమార్ట్ టీ షర్ట్ వేసుకుని వచ్చిన నేను మార్నింగ్ లేసి ఐరన్ చేసుకునే బద్ధకం ఎక్కువైపోయి లేవలేక నిన్న సండే కదా, సో మండే లేజినెస్ అన్నట్టు దానివల్ల టీ షర్ట్ వేసుకుని రావాల్సి వచ్చింది. కానీ మీరు ఓపెన్ గా చెప్తున్నారు సార్, బట్ చాలా మంది ఇదే ఫేస్ చేస్తున్నాము. సొల్యూషన్ ఏమైనా చెప్తారా? ఇట్స్ వెరీ సింపుల్. ఆల్రెడీ మనం ఈ స్కూల్ కి 3 సార్లు వెళ్ళాం. 3వ సారి ఇప్పుడు వెళ్ళలేదు, రైట్? 2 సార్లు వెళ్ళాం. 2 సార్లు వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ మంచిగా సూట్ బూట్ వేసుకొని పర్ఫెక్ట్ గా వెళ్ళాం. సో ఆ ఇంప్రెషన్ అనేది అపీరెన్స్ లో అయిపోయింది. తర్వాత మన సెకండ్ టైం మీటింగ్ నువ్వు గుర్తుపెట్టుకుంటే సార్ తో డిస్కస్ చేసేటప్పుడు ఇట్ వాజ్ లైక్ ప్రొలాంగ్డ్ మీటింగ్ అండ్ డీటెయిల్డ్ టార్గెట్ ఓరియంటెడ్ మీటింగ్. సార్ కూడా ఎలా క్వశ్చన్స్ అడిగాడు, పర్ స్టూడెంట్ కాస్ట్ ఎలా పడుతుంది, ఓకే, అవుట్కమ్స్ ఏముంటాయి, హౌ కెన్ వి చెక్ ద మెజర్మెంట్స్ అని కరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ సార్ కి క్లియర్ గా మన రిక్వైర్మెంట్స్ ఏంటో అర్థమైపోయింది. సో మనం ఇప్పుడు ప్రొఫెషనల్ కి వెళ్ళామా అన్ప్రొఫెషనల్ కి వెళ్ళామా అనేది కాదు, టైంకి వెళ్ళాం అనేది ముఖ్యం. రెండో విషయం ఏంటి అంటే, ఎప్పుడు ప్రొఫెషనల్ గా టూ మచ్ అనిపిస్తే కూడా మనుషులకి బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ లెవెల్లో వీళ్ళు టూ మచ్ ప్రొఫెషనల్ ఉన్నారు, వీళ్ళతో ఫ్రీగా ఉండలేము అనే ఫీలింగ్ కూడా రావచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. సమ్ టైమ్స్ వీ నీడ్ టు గో క్యాజువల్. సో దిస్ ఇస్ ద క్యాజువల్ అటైర్, అంతే కదా? ఎప్పుడు ఏదో ఒక స్ట్రాటజీస్ వేస్తూనే ఉంటారు సార్, మీరు మీ స్ట్రాటజీస్ ఏమీ అర్థం కావు మాకైతే. అర్థం కాకుండా మీరు దాంట్లో పని చేస్తున్నారు కదా, వర్క్ అవుట్పుట్ అయితే వస్తుంది కదా, ఫాలో అవుతున్నారు కదా, అది చాలు.